మామూలుగా అక్కడ ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళ ధైర్యం చూసుకొని మనం బయట పడుకోవడమో, వాళ్ళ ధైర్యం చూసుకొని బయటికి పోవడమో చేస్తాం. మనం పిరికి వాళ్ళమే. కానీ పక్కోళ్ళ ధైర్యం చూసుకొని దూరంగా ఉంటూ వాళ్ళ ధైర్యం చూసుకొని పోతాం. కానీ నీకేమవుతుంది, నువ్వు నో నచ్చినా నీకేంది అని బెదిరిస్తాం కదా. కానీ వాళ్ళు లేకపోతే మనం ఉంటాం, వాళ్ళ ధైర్యం చూసుకుని ఉంటాను. కానీ నువ్వు నో నచ్చినా నీకెందుకు నన్ను అడుగుతానో అని తిడతారు. ఇట్లనే మనం ఇన్స్పిరేషన్ తోటి వేలు రాస్తారు. మనం ఏం రాస్తానో అవి చూసి వేరేటోళ్ళు రాస్తారంట, ఇవి రాస్తే నేను రాయలేనా అని. మన పక్కోడు మనకు తెలిసిన వాళ్ళు రాస్తారనమాట. అయితే మన ఇన్స్పిరేషన్గా తీసుకొని రాస్తారన్నట్టు. కానీ నీ చూసి రాసిన అని అంటారు, లేకుంటే నువ్వు కూడా ఇంకొని చూసి రాసినావు అని అంటారు. అంటే మనం కూడా ఇంకొని ఇంప్రెషన్ తీసుకొని రాసినాం కాబట్టి వాళ్ళని అట్లా అంటారు అన్నట్టు. అని మనల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు రాస్తారంట. కాబట్టి మన ఇన్స్పిరేషన్ దొరకకుండా చేస్తే మాకు రాదు, చూసినావా, రాయలేము. కాబట్టి ఈ బలహీనతను చూసుకొని వాళ్ళు మన ఇన్స్పిరేషన్ తీసుకొని రాస్తూ అంటారు. ఏమంటే నీ చూసి కాపీ చేసినా నేనే సొంత రాసిన అని ఫీల్ అవుతారు, అట్లా అంటారు, మరలబడతారు అంటూ. కానీ అసలు అయితే మన ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అంటే ఇది మన మీద ఆధారపడ్డట్టే వాళ్ళు కూడా. కదా, మనం ఇంకోరి మీద ఆధారపడుతున్నాం కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన మీద ఒకడు ఆధారపడకుండా మనం రాయాలి. మరి ఎలా రాయాలి అంటే ఒక మనిషి యొక్క ప్రభావం ఇంకో మనిషి మీద ఉంటుంది. అంటే మనం ఎక్కడైతే ఆధారపడి రాస్తామో ఇంకోటి ఆ విధంగా మన మీద ఆధారపడి రాయగలుగుతాడు అన్నట్టు. మనకి క్లూ తెలుస్తుంది పక్కోనికి ఎవరికైనా, మనిషిది ఇంకో మనిషి తెలుస్తుంది అన్నట్టు, అది రూల్. కాబట్టి ఇక్కడ మనిషి ఉనికి తెలియకపోతే వాడు మన మీద ఆధారపడలేడనమాట. ఆ కీవర్డ్ అని మనకే తెలియాలన్నమాట. అలా రాయాలి. ఇప్పుడు మనిషి భూమి మీద నిలబడతాడు, కానీ భూమి ఆధారంగా నిలబడ్డాడు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఏ మనిషి అయినా భూమి మీద నిలబడతాడు కాబట్టి పక్కడుగా నిలబడతాడు, అది రూల్. కానీ ఒక మనిషి భూమి మీద ఆధారపడలే, పైకి పోతాడు గాలిలో. సరే వీడు పోదామని వాడు పోతే వాడు పోవత్తలేదు. ఎలా సాధ్యమైంది మరి? అంటే ఆ టెక్నిక్ అనేది వాడు గ్యాస్ బిల్లు పెట్టుకున్నాడో ఇంకేం పెట్టుకున్నాడో, గాలి మీటరు పైన కట్టుకున్నాడో ఏదో చేసిండు, పక్కోనికి రావద్దన్నట్టు తెలియదు. అదే టెక్నిక్ అన్నమాట. మ్యాజికల్గా రాయాలి. ఇలా మీరు కంటెంట్, భావాలు, కథ, క్రియేటివిటీ చెప్పడం ఇలా చెప్పాలన్నట్టు. పక్కోనికి రావద్దంట, ఆ క్లూ తెలియద్దు. ఓకే, ఇలా చెప్తే మీద అద్భుతంగా ఉంటుంది అనమాట. అలాగే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ పక్కోనికి క్లూ తెలియద్దు. అంటే మన ఉనికి తెలియకుండా చేయాలంటే కంటెంట్లో ఆడియన్స్కి ఉనికి తెలియదు. అంటే విలన్ హీరోను విలన్ హీరోని కొట్టాడు అనుకుందాం, అప్పుడు హీరోయిన్ విలన్ దెబ్బతీస్తాడు అనేది రూల్, అందరికీ తెలుసు. కానీ అక్కడ అలా జరగలేదు. హీరో కుక్క బో అనుకొచ్చి వీడిని పీకదానికి వచ్చింది, అప్పుడు విలన్ పారిపోతున్నాడు, పోయి గొడవ గుద్దుకొని చనిపోయాడు విలన్. ఇట్లా అన్నట్టు ఇవి గెస్ చేయరు కదా, దీనికి ఉనికి అంటూ ఉండదు కాబట్టి గెస్ చేయరు కదా. ఇలా అంట కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు సినిమా ఉన్నది, సినిమా అందరికీ తెలుసు దాని ఉనికి, ఎందుకంటే అది ప్రచారం చేస్తారు, ఏ టాకీస్, ఏ నటులు, ఏ సినిమా డైరెక్టర్ ఎవడు, ఎక్కడ రిలీజ్ అయింది అన్నీ తెలుస్తాయి. కానీ ఆడియన్స్ ఎవరన్నా ఉనికి తెలుస్తుందా? కోట్ల మంది సినిమా చూస్తారు, వెళ్ళిపోతారు. ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. అలాగే రచయిత కూడా అలా తెలియదు, ఆడియన్ లాగా. ప్రేక్షకుడు ఎవరో తెలియదు కదా, అలా తెలియద్దు అనమాట. అలాగే కంటెంట్లో కూడా పాత్రకు మధ్య ఉనికి ఉండద్దు అనమాట. ఉనికి అంటే ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటేనే కదా, ఇప్పుడు ఫోన్ నెంబర్లు అన్నిటికీ ఆధార్ కార్డు ఉంటుంది, దాని మీద డీటెయిల్స్ ఉంటాయి. కానీ ఆధార్ కార్డు లేదనుకో, మరి కాల్స్ వస్తున్నట్టు వాడు ఎవడు చేస్తాడో ఏం చేస్తాడో అనేది మనకు తెలియదు కదా. ఆధార్ కార్డులు ఎక్కడ సేమ్ ఇస్తే ఎవడు చేస్తాడో ఎక్కడ చేస్తాడో అనేది తెలియదా. అలా ఉండాలంట. దాని ఉనికి తెలియదు. ఉనికి తెలియనప్పుడు దాని వ్యవహారం కూడా తెలియదు. పాత్ర వ్యవహారం తెలియదు. ఓ పాత్ర కోటి పాత్ర ఉంటాయి, వాటి వ్యవహారం తెలియదు, దాని ఉనికి తెలియదు. ఇలా ఉండాలన్నమాట. డిఫరెంట్. ఆ ఉనికి వేరే ఉంటుంది, మనకు తెలియదు. నా ఉనికి వేరే ఉన్నారు, దాని వ్యవహారం వేరే ఉంటుంది. అది కూడా ప్రేక్షకుడు ఊహించలేడు. అలా ఉండాలి కథ అంతా, ప్రతిది కూడా. ఉదాహరణకి పక్కింట్లో సచ్చిండో బతికిండో ఘోరమైంది నిన్న అనుకో, మనకేందని చూస్తాం కదా. పక్కింటోడు బాధపడ్డా మనం చూడం, మన పండుగ మనం చేసుకుంటాం. వాడు కూడా చేసుకుంటాం, మనకేంది. రోడ్డు మీద బిచ్చగాడు సచ్చినా బతికిన మనం పట్టించుకుంటావా? ఎట్లా చూసి ఆశయంగా చూసి మన పండుగ మనం చేసుకుంటాం కదా. అలాగే సినిమా కూడా అంత కష్టపడి తీసినా మనం పట్టించుకోకపోతే సినిమాలో అనిపించదు. మనం ఆసక్తిగా చూసి అబ్బాయి సినిమా తీసిన అనిపోతేనే మనకు సినిమాలో అనిపిస్తుంది, లేకుంటే అనిపించదు కదా. పట్టించుకోకుంటే సినిమా కూడా మనకు అర్థం కాదు, మన మనసుకి ఎక్కదు. ఏదో వట్టిగా బొమ్మలు ఖాళీగా పట్టించుకోం కదా, అట్లుంటుంది అనమాట. కానీ ఇప్పుడు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక సచ్చినో బతికినో ఘోరంగా ఏడుస్తూ ఉన్నారు, డబ్బైనా ఏడుస్తూ ఉన్నారు, ఒక హృదయ వికారమైన దృశ్యం కలిగింది, ఏదో సంతోషకరమైన నవ్వు నవ్వుతుందో, అందమైన అమ్మాయిపోతుంది స్టైల్గా అట్లుంటే అదేం చేస్తారు, మనకు చూసేలా చేస్తుంది. మనం కావాలని చూడము, కానీ చూసేలా చేస్తుంది. ఇప్పుడు సినిమాలో బొమ్మలు, సినిమా సీన్లు, బయట కూడా ఒక హృదయ వికారమైన సంఘటన ఏదో జరగడానికి జరిగిందనుకో, అప్పుడే ఉరికి చూస్తాం కదా, ఇల్లు కాలిపోతుంది. పై చూస్తాం కదా, వాడు బాగా మొత్తుకుంటాను, వాళ్ళు ఇల్లు కాలి ఏడుస్తూ ఉన్నారు, నరకయాతను అనుభవిస్తూ విలవిల్లు ఆడిపోతా అంటే అది కావాలని చేసేది కాదు కదా. జెన్యున్గా అలా జరుగుతుంటే మన హృదయం స్పందించి
మనకు తెలియకుండానే అలా ఆసక్తి కలిగేలాగా తిలకించేలాగా చేస్తుంది కదా. ఇక కంటెంట్ ఇలా చేయాలంటే ఇలా చెప్పాలి, ఇది చాలా అవసరం. ఇది కూడా అనమాట, ఈ ఎఫెక్ట్ అనేది చాలా అవసరం. ఈ ఎఫెక్ట్తో చెప్పాలి. అంటే ఒక ఉదాహరణకి మనం ఒక విషయాన్ని చెప్తాం, ఒక విశ్లేషణ. ఒక అబ్బాయి భర్త వర్జిన్గా నా అని పెళ్లి చూపులు ఆడుతూ అమ్మాయి వాని వద్దని తిట్టిందట. సో ఇది మామూలే, కానీ అమ్మాయి వెళ్ళిపోయింది. కానీ అసలు విషయం ఏంటంటే అమ్మాయి ప్రేమతో అమ్మాయిని వాడు అడిగాడు. ఎందుకంటే ఎవడైనా వర్జిన్ కావాలని కోరుకుంటాడు, అమ్మాయినా అబ్బాయిని వర్జిన్ కావాలని కోరుకుంటుంది. ఎందుకంటే మొదటి శృంగారం తనతో చేయాలని అమ్మాయినా అబ్బాయినా కోరుకుంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి తనకు చెందాలని కోరుకుంటాడు. ఇది అనుమానం ఎట్లా అవుతుంది, అభిమానం ప్రేమ అవుతుంది కదా. ఇగో ఇలా విశ్లేషిస్తారు. కానీ దీన్ని ఎలా చెప్పాలి అంటే, ఇలాగ చెప్తే ఎట్లుంటుంది అంటే సినిమాలా ఉంటుంది. సినిమా అందరూ మనం దృష్టి పెట్టి చూస్తేనే సినిమాలా ఉంటుంది. పక్కింటి ఎవడో సచిన్ బతికిండుకో పుచ్చగాడు చూస్తావా, ఏదో దూరం చూసి మనకి ఎందుకు వస్తాం. ఇది ఇలా ఉంటుంది ఈ చెప్పడం అనేది. అది మనం ఆసక్తి కలిగేలా చెప్పాలంటే, ఇప్పుడు పక్కింట్లో ఇప్పుడు ఒకడు బాగా హృదయవికరమైన అరుపులు గోల పెట్టి వాడు ఇబ్బంది పెడతా ఉండు, ₹1,00,000 పోయిన ఇల్లు కాలిపోయి అరుస్తూ ఉంటే పోయి చూస్తాం కదా, పెద్ద అరుస్తూ ఉంటే కావాలని చూడు అప్రయత్నంగా చూస్తాం కదా. అలా ఈ విషయాన్ని ఎఫెక్ట్తో చెప్పాలి. అంటే విషయాన్ని విషయంగా చెప్పద్దు, ఎఫెక్ట్గా చెప్పాలన్నమాట. ఎఫెక్ట్గా చెప్తే చూస్తారు జనం. అంటే ఈ విషయాన్ని హృదయ వికారంగా జరిగింది అనేది కృత్రిమం ఉండదు, అలా కావాలని చేసాడు కృత్రిమం ఉండదు. పోయి మనం పనిపడ చూడం, అప్రయత్నంగా చూస్తూ ఉన్నట్టు చూసినావా, అట్లా అన్నట్టు. ఈ జరిగిన విషయాన్ని మనం కావాలని చెప్పకుండా ఇలా ఇలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో అని ఉదాహరణగా చెప్పాలి. దీన్ని కావాలని చెప్తే చెప్పినట్టు ఉంటుంది, ఉదాహరణగా చెప్పాలి. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉంటే దాన్ని వర్జనని అనుకుంటారు అని వేరే విషయంలో భాగంగా ఉదాహరణ చెప్పినట్టు దీన్ని చెప్తే అది ఎఫెక్ట్లా ఉంటున్నట్టు. ఒక సినిమాలు ఇప్పుడు అందంగా బీచ్ సినిమాలు ఉరుకుతూ ఉంటాయి, హీరోయిన్ ఉరుకుతుంటే ఆసక్తిగా చూస్తాం కదా, అట్లా అన్నట్టు. ఈ విధంగా ఆసక్తి కలిగేలాగా ఉండాలి ఆడ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ. సినిమా తీసినట్టుంటే సినిమాని చూడాలనుకుంటే చూస్తాం, లేకుంటే లేదు పట్టించుకోం. కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ అక్కడ సినిమా ఉన్నాయి, అందమైన కొన్ని ఉంటాయి, మానవాతీతంగా జరిగే అందమైన ఒక ఎఫెక్ట్ అనేది అక్కడ సంతోషము, బాధ, ఒక ట్రాజిడీ, దయ్యాలు, ఎమోషన్ అనేది ఉంటే మనం అప్రయత్నంగా ఇదిగో ఈ విధంగా చెప్పాలి ఈ విషయాన్ని. అంటే చెప్పాను కదా, వర్జిన్ అమ్మాయి అది తప్పే ఉంది అలా ప్రతి అబ్బాయి కోరుకుంటాడు వర్జిన్ అని, దాంట్లో అమ్మాయి తప్పే ఉంది అని కావాలని చెప్తే అది కావాలని చెప్పినట్టు ఉంటుంది. ఇన్నటువంటి పట్టించుకోడు. కానీ ఈ విషయాన్ని కాకుండా వేరే విషయంలో భాగంగా దీన్ని ఉదాహరణగా చెప్తూ పోతే, ఇలా జరుగుతున్నాయండి ఈ రోజుల్లో, పలానా చోట ఇట్లా జరిగిందట ఎవడో అని యాదృచ్ఛికంగా చెప్తూ ఉంటే అప్రయత్నంగా వింటారంటూ. అట్లా అన్నమాట. ఇలా ఉండాలి కంటెంట్, ఇలా చెప్పాలన్నమాట. జీవితంలో కొన్ని అన్వాంటెడ్ ఉంటుంది. అంటే ఒక పెద్ద అది అందరికీ వస్తుంది, కానీ అందరం ముందు చేస్తామా, దొడ్డికి అనేది ఎవరైనా ఓపెన్గా మాట్లాడుకుంటాం, ముఖం చూసుకుంటూ మాట్లాడుకోం. సెక్స్, సొల్లి, శృంగారం, అక్రమ సంబంధాలు, ఈ ఉద్దీపన కలిగేది అందరికీ ఇష్టమే, అందరికీ ఉంటాయి. కానీ అందరం చెప్పామన్నట్టు నిషేధం కాబట్టి, కానీ అందరికీ ఉంటాయి కూడా. అయితే వాటిని కొందరు తీసుకొస్తారంట జనం ముందు. అయితే అవి ఎట్లుంటాయంటే మంచిగా వండుకుంటేనే చెడు చేసినట్టుగా ఉంటాయి అన్నట్టు, మంచిలో చెడు చేసినట్టుగా ఉంటాయి. అది కాబట్టి అంటే పెళ్ళికి పిలిచి ఎవరిని కొట్టినట్టు, ఇంటికి పిలిచి బట్ట నిప్పులు పెట్టినట్టు మొగోడు చూపితే ఎట్లుంటుంది, మర్యాదగా రండి భోజనానికి మేడం అని అత్తమ్మ అక్క అని పిలిచి అసలు పెట్టినట్టు ఉంటుంది అన్నట్టు. అంటే పిలిచి చెంపదెబ్బ కొట్టినట్టు ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, పిలిచిందో వాళ్ళు వచ్చిన వీళ్ళు మర్యాద పిలిచింది, మరి చెంపదెబ్బ కొట్టిండు అన్నట్టు ఉంటాయంట ఇలాంటివి. ఇది తప్పు. కాబట్టి వీటిని ఒక సెక్స్ గురించి, శృంగారం గురించే కాదు, ట్రెడిషనల్ గురించి అయినా, సెక్స్ ముఖ్యంగా సెక్స్ వాటి గురించి చెప్తాను. ఎట్లుంటే ఒకరు పిలిచి ఇంటికి పిలిచి చెంపదెబ్బ కొట్టాడనుకో, వాటి గురించి చెప్తాం కదా. ఆయన నన్ను పిలిచి ఇట్లా చెంపదెబ్బ కొట్టిండు అబ్బా, నన్ను ఇంటికి పిలిచిండు, సులిసు పెట్టిండు వాడు, ఇలాంటివి చెప్పుకున్నవాడికి ఎట్లుంటుంది. ఇలా అన్నట్టు మీరు ఒక సెక్స్ కంటెంట్ అనేది మీరు క్రియేట్ చేయండి, విశ్లేషణ చేయండి. మానసిక విశ్లేషణలాగా వాళ్ళు విశ్లేషణ చేస్తారు కదా, అలా ఎన్నో విషయాల మీద విశ్లేషణ చేయండి. కానీ అలాగే చేస్తే ఎవరు చూడరు అన్నట్టు. వాటిని వేరే తిరిగే చెప్పాలంటే, ఇప్పుడు ఇంటికి పిలిచి కొట్టిండు అని అంటే ఎట్లుంటుంది, ఇంటికి పిలిచిండట, కొట్టిండట, ఇంటికి పిలిచిండట, సెల్లిస్ పెట్టిండట, గిట్లా అని గుసగుసా చెప్పుకుంటారు చూసినావా. అట్లా చెప్పండి అన్నమాట. సెక్స్ మీరు క్రియేట్ చేసిన అంశం, మీరు విశ్లేషించిన అంశాన్ని ఈ విధంగా చెప్పాలంటారు, డైరెక్ట్గా అలాగే చెప్పకూడదు. అప్పుడు మీరు కావాలని చెప్పినట్టుగా ఉండదు, వాడు వినాలని వినరు. యాదృచ్ఛికంగా మీరు చెప్పినట్టు యాదృచ్ఛికంగా వారు వినడం జరుగుతుంటుంది అన్నమాట. ఒక సెక్స్ అని కాదు, ప్రతి విషయం ఇలాగే చెప్పాలి. మీరు ఒక విషయాన్ని క్రియేట్ చేశారు, విశ్లేషిస్తారు కదా, దాన్ని అలాగే చేస్తే ఎవరు వినరు, చెప్పారనమాట. కాబట్టి దాన్ని వేరేలా చెప్పాలి, అంటే విశ్లేషణలాగానే చెప్పాలి. మీరు విశ్లేషణ చేసినట్టు చెప్పొద్దంట. ఒక విశ్లేషణ ఉంటే ఎట్లా చెప్తారో ఇలా ఉన్నదంట అని చెప్పాలి, అందరిలాగా. అంటే ఒక చోట రేప్ జరిగిందనుకో, రేప్ చేస్తే తప్పు, శిక్షలు ఉంటాయి. కానీ పలానా చోట ఎవడో గామని రేప్ చేసిండట, అయ్యో గామని రేప్ చేసిండా అని అనుకుంటారు కదా, అట్లా చెప్పాలి. కానీ నువ్వే రేప్ చేయొద్దు, అంటే నువ్వే ఆర్టికల్ రాదు, నువ్వు రాసిన ఆర్టికల్ని ఇట్లా జరుగుతాయట, ఎక్కడో జరుగుతాయి ఎట్లా చెప్తావో ఆ విధంగా చెప్పాలి. ఇప్పుడు ఫ్యాక్ట్ ఛానల్ ఉన్నాయి కదా, డైరెక్ట్ చెప్పరు వాళ్ళు,
చంద్రుని మీద ఏమేమి ఉన్నాయి అనేది అందరిలాగానే చెప్తారంట. ఇట్లా ఇట్లా ఉంటాయి చంద్రుని మీద అని చెప్తారు తప్ప వాళ్ళే ప్రొఫెసర్ అయినట్టు, వాళ్ళే సైంటిస్ట్ అయినట్టు వాళ్ళుగా విశ్లేషించరు. ఆడ ఏమేమి ఉంటాయి అనేది ఒక వ్యక్తిగా మనిషిలాగా చెప్తారంట. ఒక విషయం జరిగితే ఎట్లా చెప్పుకుంటాం అట్లా ఇలా చెప్పాలి మీరు క్రియేట్ చేసిన విషయాన్ని. అది సెక్స్ కావచ్చు, ట్రెడిషనల్ కావచ్చు, ఏదైనా.